మనసులో ఉన్న సరళత నుండి ఎందుకు తప్పిపోతున్నాడు? ఒక మనిషి ఇంకో మనిషికి శత్రువు కాదు. మనకున్న ఏకైక శత్రువు ఎవరు? అపవాది. మన విరోధి ఎవరు? అపవాది. మనకి కీడులు జరగటానికి, శాపములు దేవుని యొద్ద నుంచి రావటానికి మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ సాతాని యొక్క తంత్రములకు, సాతాని యొక్క ప్రలోభాలకు, సాతాని యొక్క తలంపులకు గురి కావటం అనేది ఎవరి తప్పు? మన తప్పే. మోసపోయే స్థితిలో మనం ఉండకూడదు. లోకంలో మోసం చేసేవారు చాలామంది ఉంటారు, కానీ ఎవరిని మోసం చేస్తారు? ఎవరైతే మోసపోయే స్థితిలో ఉన్నారో వారు గమనించే మోసం చేస్తారు. కాబట్టి మోసపోమని బైబిల్ చెప్తుందా? మోసపోకూడదు. చాలామంది నేను అమాయకుడిని, నేను అమాయకురాలిని, నేను మోసపోయాను అంటారు. మోసపోయే స్థితిలో ఉండొద్దు. మెలకువగా ఉండుడి.